ఉగ్గాని, ఉగ్రాని తెలుగు రాష్ట్రాలు అండ్ కర్ణాటకలో బాగా ఫేమస్. ముఖ్యంగా రాయలసీమ, కర్ణాటక ఏరియాలో ఈ ఉగ్గాని చాలా తింటారు. అయితే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, రాయలసీమ, కర్ణాటక ఏరియాలో ఈ ఉగ్గాని కాంబినేషన్ విత్ బజ్జీ. సో మన దగ్గర మాత్రం జస్ట్ ఉగ్రాని తింటారు. అయితే మనం ఈరోజు ఈ రాయలసీమ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఈ ఉగ్రాని బజ్జీకి ఇంతలా ఎందుకు పడిచేస్తారో మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ఉగ్గాని బజ్జీ. కొంచెం వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు, వాము, ఈ విధంగా పిండిని కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో 1/2 లీటర్ వరకు నూనె పోసుకుందాం. పల్లీలు, నువ్వులు, చింతపండు, ఉప్పు, పసుపుతో చేసుకున్న మసాలాని ఈ మిర్చీలకు బాగా అంటించుకుందాం. నూనె వేడెక్కింది, ఇక మిర్చీలు వేసుకుందాం. నీళ్ళల్లో బొంగులు పోసుకుందాం. బొంగులని నీటిలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో మనం ఉగ్రానికి సరిపోయే నూనె పోసుకొని కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఇవన్నీ దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మనం దూరగా ఎందుకు ఫ్రై చేసుకుంటున్నాము అంటే, తినేటప్పుడు ఇవన్నీ ఉగ్రానిలో కలిపి తింటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. కొంచెం పసుపు, దీంట్లోనే టమాటాలు, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తర్వాత బొంగులను వేసుకుందాం. నీళ్ళల్లో ఫ్రెష్గా కడుక్కున్న బొంగుల్ని వేసి బాగా కలుపుకుందాం. మనం బజ్జీలు ముందు ఎందుకు చేస్తున్నామంటే, బజ్జీలు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే ఈ ఉగ్రాని 5-5 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి బజ్జీలు ముందు చేసుకొని ఉగ్రాని తర్వాత ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒక 5 నిమిషాలు చిన్న మంటపై ఉగ్రాని మంచిగా కలుపుకొని వేడి చేసుకుంటే వేడి వేడి ఉగ్రాని రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లైట్గా మీదకించి కొత్తిమీర వేసుకుందాం. అలాగే కొంచెం గరం మసాలా,
రాయలసీమ స్పెషల్ వేడి వేడి ఉగ్రాని బజ్జీ టేస్ట్ అయితే అదిరిపోయింది. కర్ణాటక రాయలసీమ ఈ ప్రాంతాల్లో ఈ ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ ఎందుకింత ఫేమస్సో ఇప్పుడు అర్థమైంది. ఉగ్గాని చాలాసార్లు తిన్నాను కానీ బజ్జీ కాంబినేషన్లో తినడం ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది.